హాయ్, చూస్తున్నారా? ఇదేంటి ఏంటి చూడండి, ఇది ఉడుకుతుంది జున్ను అండి. మెత్తగా స్పాంజీ లాగా మనం జున్నుని ఏ విధంగా చేసుకోవాలో ఏంటో చూద్దాము. ఇదిగో మనకి స్టవ్ మీద ఈ విధంగా ఉడుకుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, జున్ను ఉడుకుతుంది. సౌండ్తో జుజ్జు అని సౌండ్ చేస్తూ ఉడుకుతుంది. దాన్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయో ఏంటో ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఎవరైనా కనుక ఫస్ట్ నా ఛానల్ని చూస్తే కనుక ఒకసారి కంటెంట్ని చూడండి, నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి, ఆల్ అని వస్తుంది, దాన్ని నొక్కండి. నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. చాలామంది జున్ను చేసుకుంటారు, కానీ ఏంటంటే అది కొన్ని ఏంటంటే గట్టిగా వచ్చేస్తుంది, గట్టిగా ఉంటుంది. కొంత ఏంటంటే నీళ్ళుగా ఉండి పైన తేటగా ఉంటుంది. చాలామందికి పర్ఫెక్ట్గా రాదు. జున్ను ఏ విధంగా మనం స్పాంజ్ లాగా చేసుకుందాము, అసలు తినంగానే నోట్లో ఇలా వేసుకోగానే అలాగా ఎలా కరిగిపోయేటట్టు ఎలా చేసుకుంటారో ఏంటో చూద్దాము. చాలామందికి తెలియదు. ఎందుకు నేను కూడా అమ్మకి ఫోన్ చేసి కనుక్కుంటాను, ఎంత వేయాలి, ఆ పాలల్లో మామూలు పాలు ఎన్ని పోయాలి, బెల్లం ఎంత వేయాలి, మిరియాలు ఎంత వేయాలి, అవి ఏమీ తెలియదు. ఏ విధంగానో మనం ఒకసారి చూద్దాం. ఈ వీడియో ఉండటం మూలంగా మనకు అందరికీ ఉపయోగపడుతుంది. ఇది మీకు ఎంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. రండి వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, ఈ చూసారా, ఈ జున్ను పాలండి, ఈ ముర్రు పాలండి. బాగా తీసి గేదె ఈయనమ్మటే తీస్తారు కదండి, ఆ ముర్రు పాలు బాగా ఈ పావు లీటర్ పాలు అనమాట. ఇవి చూసారా, పావు లీటర్ టిన్ ఇది చూసారా. ఈ మామూలు పాలండి, 1/2 లీటర్ పాలలో కలుపుతున్నానండి. అందులో సగం పాలు ఇందులో కలుపుకుంటే చాలు. సీసాలో సగం పాలు, పావు లీటర్లో సగం కలుపుకుంటే చాలండి. ఇందులో 1/2 లీటర్ అండి ఈ పాలు. చూసారా, బెల్లం అండి, ఇది 1/2 కేజీ బెల్లం అండి. యాలక్కాయలండి, ఇలాచి పొడి చేసుకుని వేసుకుందాము. ఎలా వేసుకుందాం మేము మీకు చూపిస్తాం. చూసారా, ఈ మిరియాలండి, ఇవి కూడా పొడి చేసుకొని మెత్తగా కలుపుకోవాలండి. హెల్త్కి చాలా మంచిదండి. ఇంతగా నొసగా ఉన్నా ఏమన్నా చాలా మంచిది. జీడిపప్పు, కిస్మిస్ ఇవి కూడా వేసుకుంటే దీంట్లో చాలా బాగుంటుందండి. మిరియాలు సనికిల్లో మనం బాగా మెత్తగా చేసుకుందాము. తర్వాత యాలక్కాయలు కూడా మనం మెత్తని పొడి కింద ఈ విధంగా చేసేసుకుందాం. ఇదిగోండి, జున్ను పాలు ఈ రకంగా ఇలా పోసుకోవాలండి. ఇదిగోండి, పౌడర్, యాలక్కాయలండి, మిరియాలు, యాలక్కాయలు పౌడర్. మిరియాలు వేసుకుంటాం మూలంగా మనకి చక్కగా ఘాటుగా స్పైసీగా తియ్యగా ఉన్నట్టు అనిపిస్తుంది. బెల్లం కూడా వేసుకుంటాం కదండి. ఇదిగోండి, బెల్లం చెప్పాం కదా, బెల్లం కూడా మనం వేసుకుంటున్నాం. వేసుకుని ఈ విధంగా చక్కగా శుభ్రంగా ఇదంతా మెల్ట్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనకి బెల్లం సరిపోయిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది మీడియంగా తింటారు. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వేసుకుని ఎలా ఉందో ఏంటో అని చూసుకుని వేసుకోండి. ఇలాగా మెల్ట్ చేసుకుంటూ ఉండండి. ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత మనం కిస్మిస్, జీడిపప్పు వేసుకోవాలి. వేసుకుంటే మనం జున్ను తయారైన తర్వాత మధ్యలో మనకి కిస్మిస్, జీడిపప్పు తగులుతూ ఉంటుంది. ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. పంటికి మనకి తగిలి ఆ టేస్ట్ ఏంటంటే పుల్లగా జీడిపప్పు టేస్ట్ తగిలి చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసుకోండి. కుక్కర్ ఉంటే కుక్కర్ తీసుకోండి. మీ దగ్గర లేకపోతే గిన్నె, ఇడ్లీ పాత్ర అలాంటివి ఉంటే అవి తీసుకోండి. తీసుకుని ఒక లోటాతో వాటర్ పోసుకోండి. చూడండి, ఈ విధంగా మనం దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఇదేంటంటే మెయిన్ ప్రాసెస్. మనం మిశ్రమాన్ని అయితే మనం మిల్క్ని కలిపేసుకున్నాము,
కానీ మనము ఇవన్నీ పోసుకోవడం మూలంగా మనకి ఉడికే విధానం ఏంటంటే దీంట్లో వాటర్ ఈ విధంగా పోసుకోవాలి. ఒక లోట అని అంటే 3 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఫుల్లీ 3 గ్లాసులు వాటర్ పోసుకొని ఈ ఒక గిన్నె ఈ విధంగా పెట్టుకోండి. మీరు పెట్టుకుని మనం కలుపుకున్న ఈ మిశ్రమం ఉంటుంది కదా, మనం పాలను కలుపుకున్నాం కదా, అన్నీ వేసుకుని కలుపుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా పోసుకోండి. ఈ విధంగా మూత పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద ఈ విధంగా పెట్టుకున్నాము. కుక్కర్లో ఈ విధంగా పెట్టేసుకున్నాము. పెట్టుకుని దీని మీద మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టేసుకుని మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక 1/2 అవర్ వరకు ఉడికించుకుందాం. అరగంట అయిపోయింది కదండి మీకు చెప్పి, ఇలాగా అరగంట సేపు అనేసి అండి. ఇదిగోండి ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. అరగంట అయిపోయిందండి. ఇదిగోండి మూత వేస్తున్నాను, చూడండి. అదిగోండి చూసారా, ఆ రకంగా వచ్చిందండి. జీడిపప్పులు చూసారా ఎంత చక్కగా కనపడుతున్నాయో. అదిగోండి కిస్మిస్, జీడిపప్పు అవన్నీ ఎలా కనపడుతున్నాయో చూసారా. మళ్ళీ మీకు నేను చల్లారిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. చూసారా, ఇందాక చూపించా కదా మీకు. ఇగోండి ఈ రకంగా ఇలాగ అయిందనమాట. చూసారా, ఇదిగో ఎంత బాగుందో చూసారా. ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తానన్నమాట. ఆహా, చూసారా, అదిగోండి. చూసారా ఎలా వచ్చిందో జున్ను. అదిగోండి, ఇదిగోండి చూసారుగా ఈ విధంగా జీడిపప్పు అయ్యి ఎంత బాగా ఇదైందో చూసారా. ఇదిగోండి, ఇదిగోండి చూసారా, ఈ రకంగా సూపర్ అండి. ఆహా, అమోఘంగా ఉంది. ఆహా ఏమి రుచి, తినరా మైమరచి. చూసారా ఎంత సూపర్గా ఉందో. అది మీరు కూడా ఇలా చేసుకుని తినండి. ఈ జున్నండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారంటే అబ్బా ఇంకా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటే ఇంకా బాగుంటుందండి, చాలా టేస్ట్గా. చూసారుగా ఎంత బాగుందో. వేడిగా కూడా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటే ఇంకా బాగుంటుంది.